రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. టెక్ పే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ అన్న ఆప్షన్ నేర్చుకోండి. మా అన్ని వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ పొందండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీరు చూసిన ఈ వీడియో క్లిప్ లోనా యాప్కు సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ని నేను రైడ్ చేస్తూ ఈ క్లిప్లో మీరు నన్ను చూశారు. మీరు కూడా ఈ ఎలక్ట్రిక్ బైక్ని ట్రయల్ వేయాలంటే, మీరు రెంటల్కి తీసుకోవాలంటే ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. దీనికోసం ముందుగా ప్లేస్టోర్ నుండి లోనా అని చెప్పి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు యాప్ని ఓపెన్ చేస్తే మీ మొబైల్ నెంబర్ని అడుగుతుంది. మొబైల్ నెంబర్ని మీరు ఎంటర్ చేస్తే అక్కడ మీకు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావటం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీరు యాప్లోకి ఎంటర్ అవుతారు. సో ఇది ఒక ఎలక్ట్రిక్ బైక్. మినిమం మనకి 1 అవర్కి 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఇది రైడ్ చేస్తే చాలా ఎంజాయబుల్గా ఉంది, జాయ్గా ఉంది. 5 అవర్స్ మనం మ్యాక్సిమం తీసుకోవచ్చు. మినిమం మన ఇష్టం అనమాట. గంటకైతే 20 రూపీస్. ఇది విజయవాడలో అయితే అవైలబుల్ ఉంది. దీనికి సంబంధించిన దాదాపుగా 7 పాయింట్స్ అయితే విజయవాడలో ఉన్నాయి. మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ యొక్క లోనా బైక్ ఎక్కడ మనకి లభ్యమవుతుందో మ్యాప్లో మీకు కనిపిస్తుంది. సో మీరు తర్వాత ఓటీపీ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ మీ డీటెయిల్స్ అంటే రెండు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి మీ డేట్ ఆఫ్ బర్త్, రెండోది ఇక్కడ మీ మెయిల్ అడ్రస్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. జీమెయిల్ అడ్రస్ ఏది ఉంటుందో, పనిచేసే మెయిల్ అడ్రస్, పనిచేసే ఫోన్ నెంబర్ ఇక్కడ ఇస్తేనే మనకి వర్కౌట్ అవుతుంది, లేకపోతే యాప్లోకి మనం ఎంటర్ అవటం జరగదనమాట. సో ఈ ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఈ యాప్లో ఫస్ట్ మనం ప్రీపెయిడ్ అనమాట. ఇందులో మనం 100 రూపీస్ మినిమంగా లోడ్ చేయాల్సి ఉంటుంది. మినిమం అయితే 100, మ్యాక్సిమం మీ ఇష్టం. మినిమం 100 రూపీస్ని మనం ఇక్కడ యాప్లో మనం లోడ్ చేయాలి. చూడండి, ఇక్కడ యాప్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యాప్లో మనకి లొకేషన్ చూపిస్తుంది. ఏ లొకేషన్లో ఈ లోనా యాప్ మనకి లోనా బైక్ మనకి లభ్యమవుతుందో ఆ లొకేషన్ మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ యాప్ మనం యూస్ చేసి ఆ లోనా ఎలక్ట్రిక్ బైక్ని మనం రెంటల్కి తీసుకోవచ్చు. మనం మినిమం 1 అవర్ అనమాట. అంటే 1 అవర్ మనం యూస్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అయితే 5 అవర్స్ దాకా దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది స్పీడ్ కూడా బాగా వెళ్తుంది. మ్యాక్సిమం 60 కిలోమీటర్ స్పీడ్లో ఇది నడుస్తుంది. నేను ట్రయల్ చేశాను, చాలా బాగుంది, చాలా జాయ్ఫుల్గా ఉంది. ఇక్కడ నేను మనీని లోడ్ చేయడానికి ఇక్కడ నా పేటిఎం లేక గూగుల్ పే లేక ఏటీఎంని కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను యూపీఐని యూస్ చేసి ఈ యాప్లో నేను 100 రూపీస్ని లోడ్ చేశాను. మీరు కూడా మీ సౌలభ్యాన్ని బట్టి మీ బ్యాంక్ యొక్క ఏదన్నా యూపీఐ కానీ, పేటిఎం కానీ, రూపే కానీ, ఫోన్పే కానీ దేన్నన్నా యూస్ చేసి మీరు ఇక్కడ సో మినిమం 100 రూపీస్ మ్యాక్సిమం మన ఇష్టం అనమాట. ఇక్కడ మినిమం 100 రూపీస్ లోడ్ చేసుకొని మనం 5 అవర్స్ ఈ బైక్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలక్ట్రిక్ బైక్ ఫుల్ ఛార్జింగ్ ఉంటుంది. మనం ఈ ఛార్జింగ్ అయ్యేలోపు దాదాపు 7-8 గంటలు పడుతుంది. సో 60 కిలోమీటర్ స్పీడ్న ఇది బండి వెళ్తుంది. మనం దీన్ని తీసుకొని విజయవాడ లాంటి సిటీస్లో మనం ఆటోల్లో లేకుండా సింగిల్ రైడ్గా ఎక్కడికన్నా వెళ్ళి మన పనులన్నీ చూసుకొని మనం చక్కగా పని ముగించుకున్న తర్వాత ఈ బైక్ని మళ్ళీ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళిపోవచ్చు అనమాట. దీని ఆపరేటింగ్ అంతా కూడా మొబైల్ నుండే చేయొచ్చు. దీనికి లాక్కి ఏముండదు. యాప్ నుండే మనం దీన్ని స్టార్ట్ చేయొచ్చు. దీన్ని యాప్ నుండే స్టార్ట్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు అనమాట. సో దీన్ని స్టార్ట్ అని చెప్పి యాప్లో మనం స్టార్ట్ అని చెప్తే కనుక ఇది ఆటోమేటిక్గా స్టార్ట్
స్టార్ట్ అయిపోతుంది. మనం ఎక్కడన్నా పని ఉండి లోపలికి ఏమన్నా షాపింగ్కి వెళ్ళాలంటే కనుక దీన్ని ఆఫ్ అంటే మొబైల్ ద్వారానే దీన్ని ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్ అంటే ఇది ఆఫ్ అయిపోతుంది. జస్ట్ మనం స్టాండ్ వేసి మనం వర్క్ చేసుకొని రావచ్చు అనమాట. సో ఎటువంటి మనకి ఏమీ లేకుండా జస్ట్ మొబైల్తోనే ఆపరేట్ చేసుకోవచ్చు. ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతాడా అని చెప్పి టెన్షన్ లేకుండా మనం వెళ్ళి రావచ్చు. ఎందుకంటే దీంట్లో జీపీఎస్కి సంబంధించిన చిప్ ఒకటి ఇందులో ఫిక్స్ చేసి ఉంటుంది. మన బైక్ పోయినా సరే ఎక్కడుందో వీళ్ళు లొకేట్ చేసి మనకు చెప్తారనమాట. సో చాలా చాలా లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ బైక్ అనమాట. చాలా ఈజీగా దీన్ని మనం యూస్ చేసి రెంటల్కి తీసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. పిల్లలు కూడా చక్కగా సండేస్ టైంలో అయితే దీన్ని మనం తీసుకోవాలంటే కొంచెం ఎర్లీగా 7-8 కల్లా వెళ్ళి మనం తీసుకుంటే కనుక దాదాపుగా మనం మధ్యాహ్నం దాకా దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రయల్ చేయండి. అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని 100 రూపీస్ మనం అందులో లోడ్ చేసుకొని వెళ్తే కనుక ప్రొసీజర్ మీకు అక్కడ వెళ్ళిన తర్వాత చాలా ఈజీ అయిపోతుంది. లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చేయాలంటే మనకి కొంచెం టైం వేస్ట్ అయిపోతుంది. అక్కడ కొంచెం బైక్ సంబంధించిన డిమాండ్ కూడా బాగుంది. చాలామంది దీన్ని రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ బైక్స్ అన్నీ చూసుకుంటే కనుక మనం రెంటల్ తీసుకుని రెంటల్కి వెళ్ళి వాటిని కంపేర్ చేసుకుంటే ఇది ఉన్న వాటిలో చాలా చీప్గా ఉంది. చాలా ఈ ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట ఇది రైడ్ చేయటం కూడా. విజయవాడలో మీరు చూసినట్టయితే కనుక చాలా చోట్ల ఈ బైక్స్ మనకి కనిపిస్తున్నాయి. జస్ట్ మనకి 1 అవర్కి 20 రూపీస్ అనమాట. కిలోమీటర్ ఏం లేదు. ఫుల్ ఛార్జింగ్ చేసి ఉంటుంది. ఈ ఛార్జింగ్ అయిపోయేదాకా మనం తిరగచ్చు. మ్యాక్సిమం మనం ఇక్కడ 5 అవర్స్ దాకా తీసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇట్లాంటి వెరైటీ వీడియోస్ చూడటానికి టెక్ పే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం ద్వారా మరింత మందికి ఈ వీడియో చేరువయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.